పొగరు తలకెక్కితే ఆట అటకెక్కుతుంది. టెస్ట్ క్రికెట్లో టీమిండియా వరుస ఫెయిల్యూర్స్ చూశాక ఇది మన టీమేనా అనే డౌట్ వస్తుంది. కానీ మీకు ఆ డౌట్ అక్కర్లేదు. మనం పోటుగాళ్లుగా భావించే ఆటగాళ్లు వీళ్ళే. కానీ ఆట మర్చిపోయి చాలా కాలమవుతోంది. ఓటమిని అలవాటు చేసుకొని ఎన్నో రోజులవుతోంది. అందుకే ఆటతో పాటు జట్టుని కూడా పడుకోబెట్టేస్తున్నారు. గేమ్లో టీమున్నా టీంలో ఫామ్ లేదు. అందుకే డౌన్ఫాల్ కంటిన్యూ అవుతోంది. ప్రతిసారి భారత్ పరుగు పోతోంది. ఆడి ఆడి అలుపొస్తోంది కానీ గెలుపొస్తలేదు. ఓడి ఓడి తెలిసొస్తోంది కానీ కలిసొస్తలేదు. టెస్టుల్లో బెస్ట్ టీం వేస్ట్గా మారుతోందా? సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ లో ఇండియా వైట్ వాష్ అయ్యాక రైజ్ అవుతున్న డౌట్స్ ఇవి. ఒకప్పుడు టీమిండియాని సొంత గడ్డపై ఓడించడం దాదాపు అసాధ్యమన్న టాక్ ఉండేది. కానీ ఇప్పుడు మనోళ్ల ఆట తీరు, వరుస ఓటములు చూశాక ఇప్పుడు ఎలాంటి టీమైనా సరే ఇండియాని ఇండియాలో ఈజీగా ఓడించగలదు అని సెటైర్లు వినిపిస్తున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లేటెస్ట్ సైకిల్లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన 2 టెస్టుల సిరీస్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోవడాన్ని భారత క్రికెట్ లవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం పోరాడకుండా ఏమాత్రం ఫైట్ ఇవ్వకుండా అలా ప్రత్యర్థికి లొంగిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సొంత గడ్డపైనే ఇంత భారీ ఓటమిని మూటగట్టుకోవడం అభిమానుల్ని మరింత కుంగతీస్తోంది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై సౌత్ ఆఫ్రికా టీం టెస్ట్ సిరీస్ గెలవడమే కాదు, వైట్ వాష్ చేసేసింది. అంటే ఇన్నేళ్ల పాటు సొంత గడ్డపై ఇండియా ఆట ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారిపోయింది అని చెప్పడానికి ఈ 2 టెస్ట్ల సిరీస్ ఓ సింపుల్ ఎగ్జాంపుల్. టీమిండియా ఓటమిపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఈ రోజుతో ఇండియన్ టెస్ట్ క్రికెట్ చనిపోయింది అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పుజారా, అశ్విన్ లాంటి ఆటగాళ్లు ఉన్నప్పుడు టీమిండియాకు సొంత గడ్డపై ఓటమి అనేది ఊహల్లోకి కూడా వచ్చేది కాదు. ఒకప్పుడు ఇండియా నేల మీద ఇండియాని ఓడించాలంటే ప్రత్యర్థి టీంలు వణికిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు రివర్స్ అయ్యాయి. టెస్ట్లలో భారత జట్టు దారుణంగా ఓటములు మూటగట్టుకుంటోంది. గత ఏడాది న్యూజిలాండ్తోనూ స్వదేశంలో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ వైట్ వాష్ అయింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో 30 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా రెండో టెస్ట్లో మరీ దారుణంగా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. అంతకుముందు ఇండియాలో జరిగిన టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్, వెస్టిండీస్లను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇంగ్లాండ్లో 5 టెస్టుల సిరీస్ను 2-2తో డ్రా చేసింది. అంతకంటే ముందు ఆస్ట్రేలియా టూర్లో 3-1 తేడాతో బార్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. 10 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని చేజార్చుకుంది. విదేశీ టీంలు ఎప్పుడు ఇండియాకొచ్చినా అది ఎంత పెద్ద జట్టైనా వైట్ వాష్ చేయడం టీమిండియాకు ఓ ఆనవాయితీగా ఉండేది. అప్పుడు జీరోలుగా వాళ్లు మిగిలితే హీరోలుగా మన ప్లేయర్లు కనిపించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్ని రకాలుగా అన్ని ఫార్మాట్లలో టీమిండియా ఫెయిల్ అవుతోంది. టెస్ట్లలో ఎంత ఓపిగ్గా ఆడితే అంత ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా టీమిండియా బలం కూడా ఇదే. ఓపిగ్గానే ఆడారు, మ్యాచ్లు గెలిచారు. టీ20ల వల్లో, టీంలో కొత్త రక్తం వల్లో తెలియదు కానీ మనోళ్లకు ఓపిక లేకుండా పోయింది అన్న టాక్ వినిపిస్తోంది. క్రీజ్లోకి రాగానే డ్రెస్సింగ్ రూంలో ఏదో మర్చిపోయి వచ్చినట్లుగా వెంటనే భారీ షాట్లకు వెళ్లడం, అవుట్ అవడం ఎక్కువగా కనిపిస్తోంది. టెస్ట్లలోనూ అగ్రెసివ్గా ఆడాలి అన్న ప్రిన్సిపల్ ఏమాత్రం పనిచేయకపోగా చేజేతులా వికెట్లు పోగొట్టుకుంటూ మ్యాచ్లు సమర్పించుకుంటున్నారు. క్రికెట్లో మిగతా ఫార్మాట్లతో పోలిస్తే టెస్ట్లలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ మరే దాంట్లోనూ ఉండదు. ఒక ఇన్నింగ్స్లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే మరో ఇన్నింగ్స్లో అద్భుతమైన ఫామ్ కనబరిచే అవకాశం ఉంటుంది. ఆ పక్కగా వెళ్లే గెలుపుని కూడా మళ్లీ మన పక్కకి లాగేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు టీమిండియాలో మిస్ అయిందిదే. కొందరు ప్లేయర్లు 2 ఇన్నింగ్స్లో ఫెయిల్ అవుతున్నారు. నిలకడ కొనసాగించలేక, స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేక టీంకు భారంగా మారుతున్నారు. పిచ్ కండిషన్ ఏంటి, దానికి తగ్గట్లుగా టీంలోకి ఎవరిని తీసుకోవాలి, ప్రత్యర్థి టీంలో బాగా ఆడేవాళ్లు ఎవరు, వాళ్ళని కట్టడి చేసేందుకు ఏం చేయాలి లాంటి ప్లానింగ్
ఇండియాలో జరుగుతున్న దాఖలాలే కనిపించటం లేదు. వరుస ఓటములే టీంలో ఎలాంటి గేమ్ ప్లాన్ లేదు అన్న విషయాన్ని క్లియర్ చేస్తోంది. ఈ బాధ్యత కోచ్, కెప్టెన్దే. ఇద్దరిలో ఎవరు తప్పు చేస్తున్నారో తెలియదు కానీ సరైన అవగాహన లేక, ఆట తీరు మార్చుకోక సొంత గడ్డపైనే సిరీస్లు ఓడిపోయే స్థితికి దిగజారింది టీమిండియా ప్రదర్శన. టెస్టుల్లో బెస్ట్ టీమ్గా ఉన్న భారత జట్టుకు ఈ పరిస్థితి రావడానికి అసలు రీజన్ ఏంటి? టీమిండియాకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీరే సమస్యగా మారాడా? ఏడాదిలో 2 టెస్ట్ సిరీస్లు వైట్ వాష్ కావడాన్ని ఎలా చూడాలి? పైగా టీంలో ఇప్పుడు రోహిత్, కోహ్లీ కూడా లేరు. మరి ఈ ఓటమికి బాధ్యులెవరు? టీమిండియాకు కొత్త కోచ్ని ఎంపిక చేసే టైం వచ్చిందా? అసలు గంభీర్ ఇప్పుడేమంటున్నాడు? ఒకప్పుడు ప్రపంచ టెస్ట్ క్రికెట్లో తిరుగులేని శక్తిగా ఓ వెలుగు వెలిగింది టీమిండియా. కానీ ఇప్పుడు టీం పరిస్థితి అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏడాది కాలంలో 2 ముఖ్యమైన టెస్ట్ సిరీస్ల్లో వైట్ వాష్ అవ్వటం టీమిండియా కెపాసిటీ మీదే ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లు టీంలో లేని టైంలో వచ్చిన ఈ ఓటములు జట్టు భవిష్యత్పై కొత్త చర్చకు దారితీశాయి. భారత జట్టు ఘోర వైఫల్యానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీరే మెయిన్ రీజన్ అని టీమిండియా ఫ్యాన్స్ నిందిస్తున్నారు. ఇండియన్ టెస్ట్ క్రికెట్ ని భ్రష్టు పట్టించాడని ఫైర్ అవుతున్నారు. టీమిండియా వరుస ఓటములతో గంభీర్ పై విమర్శల వర్షం కురుస్తోంది. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, లెజెండరీ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను పొమ్మనలేక పొగబెట్టాడని, బ్యాటింగ్ ఆర్డర్లోనూ పిచ్చి ప్రయోగాలతో భారత జట్టు ఘోర పరాభవానికి కారణమయ్యాడని అభిమానులు మండిపడుతున్నారు. ఆల్రౌండర్లంటూ జట్టులోకి తీసుకున్న ప్లేయర్లని కూడా సరిగ్గా వాడుకోలేదంటున్నారు. ఇకనైనా గంభీర్ ని కోచ్ గా తొలగించాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. తొలి దెబ్బకు మారకపోయినా రెండో దెబ్బకైనా మారాలి. న్యూజిలాండ్తో వైట్ వాష్ అయ్యాక టీంలో, గేమ్లోనూ చేంజ్ కనిపించాలి. కానీ సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ చూశాక హబ్బే అలాంటిదేమీ లేదని తేలిపోయింది. కోచ్గా గంభీర్ టెస్ట్ ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే టీమిండియా ఎక్కడికి పడిపోయిందో అర్థమవుతుంది. గంభీర్ కోచ్గా భారత్ 19 టెస్టులాడితే కేవలం 7 మాత్రమే గెలిచింది. 10 మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యింది. మరో 2 టెస్టులు డ్రాగా ముగిశాయి. పైగా వైట్ వాష్లు బోనస్. అందుకే ఫ్యాన్స్ ఇంత ఫైర్ అవుతున్నారు. సౌత్ ఆఫ్రికా వైట్ వాష్ తర్వాత గంభీర్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. తన విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు. టీమిండియా కంటే తానే ముఖ్యం కాదన్నాడు. ఇప్పుడంతా తననే విమర్శిస్తారని, తాను మాత్రం వ్యక్తిగతంగా ఎవరిని నిందించనని చెప్పాడు. అయితే తాను కోచ్గా ఉన్నప్పుడే ఇంగ్లండ్లో టీమిండియా టెస్ట్ సిరీస్ సమం చేసిందన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ కూడా గెలిచిందని గుర్తు చేశాడు. టీం ఇంకా నేర్చుకునే దశలోనే ఉందని, ఏదేమైనా కోచ్గా తన బాధ్యత కూడా ఉంటుందన్నాడు. గంభీర్ కోచింగ్ వైట్ బాల్ క్రికెట్లో అద్భుతమైన విజయాలు నమోదు చేసినప్పటికీ టెస్ట్ ఫార్మాట్లో మాత్రం అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. గంభీర్ కోచ్గా ఇప్పటివరకు ఆడిన టెస్ట్ సిరీస్లో కేవలం 33% మాత్రమే గెలుపు అవకాశాలున్నాయి. పైగా గంభీర్ ఫెయిల్యూర్ కు క్లారిటీ లేని సెలక్షన్లు, అవసరానికి మించిన వ్యూహాలు, జట్టు కూర్పు, కీలక ఆటగాళ్ల ఎంపికపై అనేక విమర్శలున్నాయి. కోచ్గా గంభీర్ యువ ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తూ వారికి అనుభవం లేదని, టైం ఇవ్వాలని చెప్తున్నారు. ఇంగ్లాండ్ సిరీస్ ని డ్రాగా ముగించిన స్వదేశంలో వైట్ వాష్ కి గురవటం గంభీర్ కోచింగ్ పై అనేక అనుమానాలను పెంచింది. అయితే టెస్టుల్లో టీమిండియా వైఫల్యాలకు గంభీర్ ఒక్కడినే కార్నర్ చేయటం కరెక్ట్ కాదనే వాదన కూడా వినిపిస్తోంది. టీంలో అంతర్గతంగా వ్యూహాత్మక లోపాలు కూడా కారణమనే చర్చ జరుగుతోంది. బ్యాటర్లు క్రీజ్లో నిలకడగా ఉండలేకపోతున్నారు. లోయర్ ఆర్డర్ కూడా తరచుగా ఫెయిల్ అవుతోంది. ఈ మధ్య కాలంలో జరిగిన ఏ సిరీస్ చూసుకున్నా సరైన ఓపెనింగ్ లభించటం లేదు. కెప్టెన్ గిల్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవటం, ఓపెనర్లు నిలకడగా రాణించకపోవటం టీంపై ప్రెషర్ పెంచుతోంది. ఇక స్వదేశంలో మంచి స్పిన్ పిచ్లను తయారు చేయించుకుని అదే స్పిన్ ని ఆడటంలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. సొంత గడ్డపై మ్యాచ్లు గెలిచేందుకు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నా బ్యాటింగ్ లో దెబ్బతినటం వ్యూహాత్మక వైఫల్యంగా కనిపిస్తోంది. పేలవమైన ఫీల్డింగ్ కూడా మ్యాచ్లు జారిపోయేలా చేస్తోంది. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్లు మ్యాచ్ విన్నర్ల అనుభవం, ప్రెషర్లోనూ క్రీజ్ లో నిలబడగలిగే సామర్థ్యం లేకపోవటం కుర్రాళ్లకు బిగ్ లాస్. మిడిల్ ఆర్డర్ ని సెట్ చేయటంలోనూ ఇబ్బందులున్నాయి.
టెస్ట్ క్రికెట్లో టీమిండియా ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలో బీసీసీఐ దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైందనే చర్చ మొదలైంది. కోచ్ గంభీర్ వైట్ బాల్ క్రికెట్లో రాణిస్తున్నా టెస్ట్ ఫార్మాట్ లో టీంని ట్రాక్ లోకి తీసుకురావటానికి టెస్ట్ క్రికెట్లో అపారమైన అనుభవమున్న వారిని స్పెషల్ కోచ్ గా నియమించాలనే సూచనలు వినిపిస్తున్నాయి. అయితే వెంటనే కోచ్ ను మార్చడం కంటే గంభీర్ కు ఇంకొంత టైం ఇస్తే బెటర్ అని కూడా అంటున్నారు. అప్పటికి పరిస్థితులు మరింత దిగజారితే టెస్ట్ ఫార్మాట్ కు కొత్త కోచ్ ని నియమించడంపై ఫోకస్ పెట్టాలంటున్నారు. ఏదేమైనా ఈ టెస్ట్ క్రైసిస్ టీమిండియాకు ఓ గుణపాఠం కావాలి. జట్టులో లోపాలను సరిదిద్దుకుని మళ్లీ టెస్టుల్లో నంబర్ 1 గా ఎదిగి ఇప్పుడొస్తున్న అన్ని విమర్శలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.